దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. 2 సమూయేలు 21వ అధ్యాయంలో దావీదు పరిపాలనలో కరువు వచ్చింది వరుసగా 3 సంవత్సరాలు. దావీదుకు బాధేసి దేవుణ్ణి అడిగాడు, ఏంటి ప్రభా ఈ కరువు అని. అప్పుడు దేవుడు ఈ కరువుకి సౌలు కారణం అన్నాడు. ఎందుకు కారణం అంటే సౌలు ఆ కరువు కారణం. దేవుడు 1 సమూయేలు గ్రంథం 15-16 అధ్యాయాల్లో అమాలేకులందరినీ చంపిరా సౌలు అంటే అందరినీ చంపకుండా కొందరు నుంచి వచ్చాడు. దేవుడు గిబియోనీలను చంపొద్దు అంటే గిబియోనీలను చంపాడు. అందుని బట్టి ఈ కరువు వచ్చింది అంటాడు. అంటే చంపమన్న వాళ్ళందరినీ చంపలేదు, చంపొద్దు అన్న వాళ్ళందరినీ చంపాడు. అందువల్ల శ్రమకు, దుఃఖానికి, కరువుకి కారణమయ్యాడు. ఆ రోజుల్లో సౌలు మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా 1 తిమోతి 6:11లో ఇలా ఉంది, వీటిని విసర్జించుడి, వీటిని సంపాదించుకొనుడి. అవి ఏంటి అన్న తర్వాత చెప్దాం. వీటిని విసర్జించి వీటిని సంపాదించి అంటే దేవుని బిడ్డలైన వారు కొన్నిటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలైన వారు కొన్నిటిని సంపాదించాలి. లోకంలో ఉన్న వాటిని విసర్జించి దైవిక నియమములో సంపాదించాల్సినవి ఉన్నాయి. మనం దేవుని బిడ్డలమే కానీ, మందిరానికి వెళ్తున్నాం కానీ, వాక్యం వింటున్నాం కానీ, క్రైస్తవ నామమే మనకుంది కానీ, దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటూనే దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టడం లేదు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినా వేటిని హత్తుకోమన్నాడో, వేటిని సంపాదించమన్నాడో, ఏది పట్టుకోమన్నాడో వాటిని పట్టుకోవడం లేదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఒక హెచ్చరిక, ఆయన విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెడదాం, ఆయన సంపాదించమన్నవి మనం సంపాదిద్దాం. చూడండి, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. లేయా, రాహేలు ఇద్దరు లాబాను కూతుళ్ళు, సొంత అక్కా చెల్లెళ్ళే. లేయా, రాహేలు సొంత అక్క చెల్లెళ్ళు, లాబాను కుమార్తెలు. లాబాను విగ్రహారాధికుడు. యాకోబు వెళ్ళాడు. తర్వాత యాకోబుని దేవుడు తోడుండి దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే యాకోబు తన భార్యలైన ఇద్దరికి, లేయాకి, రాహేలుకి కూడా సాక్ష్యం చెప్పాడు. మీ నాన్న విగ్రహారాధన ద్వారా తన జీవితంలో కీడు, శ్రమ అనుభవించాడు. నేను వచ్చిన తర్వాత నేను ఎందుకు దీవించబడ్డానంటే సర్వశక్తుడైన దేవుడు, యెహోవా దేవుడు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. నేను విగ్రహారాధన చేయలేదైనా తప్పు అని కూడా చెప్పుకుంటాడు. దేవుని బిడ్డలారా, అంతే లాబాను కూడా శకునం చేయించుకుంటే యాకోబు బట్టి దీవించబడ్డాడని కూడా చెప్పాడు. అయితే ఇద్దరితో ఒకానొక సందర్భంలో లాబాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు భార్యలు కూడా మీ వెనక మేము వచ్చేస్తాం అన్నారు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ చేసిన పనుల్లో తేడా ఉంది. లేయా తన గృహదేవతలను విడిచిపెట్టి భర్తను వెంబడించింది, అనగా విగ్రహారాధన విడిచిపెట్టి వెంబడించింది. రాహేలు తన గృహదేవతలు, నాన్న దగ్గర ఉన్న గృహదేవతలు పట్టుకొని కనానుకి వెళ్తుంది. అంటే అక్కడికి వెళ్ళాక కూడా విగ్రహారాధన చేద్దామనే ఈమె ఆలోచన. నేను ఒక మాట చెప్పనా, లేయా జబ్బు కలది, అందగత్తి కాదు. లేయా యాకోబు ప్రేమ పొందుకోలేదు, కానీ దేవుడు సాక్ష్యం విని, దేవుని గురించి విని విగ్రహారాధన విడిచిపెట్టింది. రాహేలు దేవుని అందగత్తే భర్త ప్రేమ పొందుకుంది, కానీ దేవుడు అద్భుతాలు కూడా చూసింది. అయినప్పటికీ విగ్రహారాధన విడిచిపెట్టక ఆమె కనానికి చేరలేదు. కనాను ముందుగే చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఇద్దరు అక్క చెల్లెలే విగ్రహారాధన విడిచిపెట్టారు, మరొకరు విడిచిపెట్టలేదు. రెండోది రూతు, వార్ప, వీళ్ళిద్దరూ మోయాబీలే. వీళ్ళిద్దరూ సొంత తోటి కోడళ్ళే. కానీ ప్రియులారా, రూతు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, రూతు నయోమి ద్వారా విన్న సాక్ష్యం తర్వాత, రూతు మోయాబు అనేటువంటి క్రమము లేని జాతిని, మనుషులను విడిచిపెట్టి అత్తగారిని హత్తుకోవడానికి ఆమె ఇష్టపడింది. వార్ప క్రమము లేని మోయాబీలను విడిచిపెట్టలేక ఆమె జీవితంలో అడ్రస్ లేదు. ఏమైంది ఆమె చరిత్ర మనకు తెలియదు. కానీ రూత్ అయితే యేసుక్రీస్తు వంశావళిలోకి రాగలిగింది. అంతెందుకండి, కొత్త నిబంధనలో జక్కయ్య యేసు దగ్గరికి వచ్చాక ధనాపేక్ష విడిచిపెట్టేశాడు.
ధనాపేక్ష విడిచిపెట్టాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు ఇస్తానన్నాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తానన్నాడు. ధనాపేక్ష విడిచిపెట్టేశాడు ఆయన. కానీ యేసుని వెంబడించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్న ఇస్కరియోతు యూదా ధనాపేక్ష గలవాడే 30 వెండి నాణెములకు యేసును అమ్మేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. జక్కయ్య ధనాపేక్ష విడిచిపెట్టి రక్షణ పొందుకున్నాడు. నాలుగోది చెప్పనా, యాకోబు జీవితాన్ని మీరు స్టడీ చేస్తే అబద్ధాన్ని ఆడాడు, విడిచిపెట్టేశాడు. మోసాన్ని విడిచిపెట్టేశాడు. అబద్ధాన్ని విడిచిపెట్టాడు, మోసాన్ని విడిచిపెట్టాడు. నాన్న దగ్గర నీ పేరేంటంటే యాశావు అని అబద్ధం ఆడాడు. నాన్న దగ్గర మేకతోలు కప్పుకొని యాసావులాగా నటించి మోసం చేశాడు. కానీ ప్రియులారా, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 మార్లు మోసపోయాడు, కానీ మోసం చేయలేదు. యాకోబుని దేవుడు నీ పేరేంటని అడిగితే అప్పుడు అబద్ధం చెప్పినట్టుగా ఇప్పుడు అబద్ధం చెప్పకుండా నా పేరు యాకోబు అని చెప్పాడు. అంటే యాకోబు అబద్ధాన్ని మోసాన్ని విడిచిపెట్టాడు. కానీ అననీయ సప్ఫీరాలు ఉన్నారే కొత్త నిబంధనలో, పరిశుద్ధాత్మ కార్యములు బలంగా జరుగుతున్న దినాలు అవి. ఆది అపోస్తుల చేత అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్న దినాల్లో వాళ్ళు ఆత్మాభిషేకం పొందుకొని, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని, వరాలు పొందుకొని, ఏమండి ఆ దైవ జనులతో అపోస్తులతో సహవాసము చేస్తూ అబద్ధాన్ని మోసాన్ని విడిచిపెట్టలేక వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి ఈ వాక్యము ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. విడిచిపెట్టాల్సినవి విడిచిపెడదాం, హత్తుకోవలసిన వాటిని హత్తుకుందాం, తద్వారా దీవెన పొందుకుందాం. వాటిని విడిచి విడవకూడని వాటిని విడవక ఆయన వెంబడిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.